ద ట్రామా కోడ్. ఇట్స్ అ మెడికల్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. ఇట్స్ ఫన్, ఎంటర్టైనింగ్ అండ్ లిటిల్ బిట్ థ్రిల్లింగ్. మనం ఈ ట్రామా కోడ్ గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చేసేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే, ఒక యూనివర్సిటీ హాస్పిటల్లో ఉండే ట్రామా టీం తమ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అయితే వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి బెక్ అనే డాక్టర్ అక్కడికి వస్తాడు. బెక్కి ఎక్సెప్షనల్ స్కిల్స్తో పాటు సూపర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అయితే బెక్ ఆ ట్రామా సెంటర్ని ఎలా మాడిఫై చేశాడు అండ్ అక్కడి సిస్టమ్ అండ్ పాలిటిక్స్ని ఎలా చేంజ్ చేయగలిగాడు అనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ స్టైలిష్ అండ్ వెరీ గుడ్. ఆ ట్రామా సెంటర్లో ఉండే డాక్టర్స్ ఎమర్జెన్సీ కేసెస్ని హ్యాండిల్ చేసే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్సే. ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంజాయబుల్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ త్రూ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ క్యారెక్టర్స్ కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ, వాటి మధ్య జరిగే కన్వర్జేషన్స్ కానీ మంచి ఫన్ని జనరేట్ చేస్తాయి. క్యారెక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ అయింది. సో కామెడీ అండ్ హ్యూమర్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఇట్ ఆల్సో కంటైన్స్ సమ్ గుడ్ ఇంటెన్స్ అండ్ థ్రిల్ మూమెంట్స్. అయితే ఆ క్యారెక్టర్స్ సిల్లీ అండ్ ఫన్నీగా ఉండడంతో ఆ ఇంటెన్స్ సీన్లో ఉండే ఇంటెన్సిటీని పెద్దగా ఫీల్ అవ్వం మనం. ఈ వెబ్ సిరీస్లో చాలా చిన్న చిన్న యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి అండ్ దోస్ ఆర్ ఆల్సో గుడ్. ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. సో ఎక్కడ నాకైతే పెద్దగా బోరింగ్గా అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మ్యూజిక్ ఆర్ గుడ్. అయితే ఈ వెబ్ సిరీస్ స్టోరీ బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత స్టక్ అయిపోతుంది. సేమ్ థింగ్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే. ఈ వెబ్ సిరీస్లో బూతులు అయితే ఉంటాయి, కానీ అవి కూడా కామికల్ వేలో ఉంటాయి. సో అది ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచే. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా లేదు. నేనైతే ఈ వెబ్ సిరీస్ని బాగానే ఎంజాయ్ చేశా. ఇట్స్ రియల్లీ ఫన్ అండ్ థ్రిల్ టు వాచ్ దిస్ వెబ్ సిరీస్. ఒక ఎపిసోడ్ ట్రై చేయండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే వదిలేసేయండి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.